మధ్యలో కొన్ని ఈ సినిమా రొమాంటిక్ సినిమాలు కూడా చేసావు. ఏది ప్లీజ్ సారీ పెళ్ళయింది, అలాంటి ప్లీజ్ నాకు పెళ్ళయింది అలాంటివి నువ్వు మనస్ఫూర్తిగానే చేసావా? డెఫినెట్గా నేను చేసిందంతా మనస్ఫూర్తిగానే. అందులో ఇన్ఫాక్ట్ ప్లీజ్ నాకు పెళ్ళయింది అన్నది సబ్జెక్ట్ పరంగా చూస్తే చాలా మంచి సబ్జెక్ట్, లేడీస్ ఓరియంటెడ్ సబ్జెక్టు. అందులో ఒక అమ్మాయి జీవితంలో ఎప్పుడైనా తప్పు అల్టిమేట్గా చూపించే దాంట్లో ఇప్పుడు తెర మీదకి వచ్చేసరికి ఏమైపోతుందంటే, ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ ఫీల్డ్లో మీ కాంట్రవర్సీ, సెక్స్, భయం, ఈ 3 ఎలిమెంట్స్ బాగా ముడిపోతాయి సినిమా మేకింగ్లో. అంటే వేరే చిత్తం కానీ ఈ ఎలిమెంట్స్ ఆ పాయింట్ని చూపించడానికి దాని మీద ఎంఫసిస్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. అందులో ఎక్కడ మేము ఏవో దారుణంగా చూపించింది, కాకపోతే పర్ఫార్మెన్స్ ద్వారా ఏంటంటే గ్లోరిఫై అయిపోయింది. ఐ కాంట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు అందులో ఈ నెట్స్లో మామూలుగా ఈ పలానా సీన్ చేసి రాజీవ్ కనకాల ఫోర్సింగ్ ఇంకొక పేర్లు ఆర్టిస్ట్ పేరు పెట్టకూడదు, ఒక నటిని అనగానే దానికి క్లిక్లు ఎక్కువ, వ్యూస్ ఎక్కువ, అవే చూస్తారు ఎక్కువ శాతం. అదే రాజీవ్ కనకాల ఇప్పుడు 7 ఏళ్ల క్రితం 8 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా అలాంటిదే, దానికి ముందు వచ్చిన సినిమా, అందులో మోటివేషనల్ స్పీచ్ అని ఒకటి ఏదో పెట్టారు, దానికి రావు అంత. అలా ఓకే, అలా అని చెప్పేసి మన బాధ్యతను మరవద్దుగా. అయ్యో ఎప్పుడు మరవలేదుగా. సబ్జెక్ట్ ఎప్పుడైనా కానీ సినిమా అన్నది ఒక ఆర్ట్ ఫామ్, దాంట్లో ఉన్న ఎలిమెంట్ చెప్పడానికి. నిజంగా ఒకవేళ నేను అలాంటి చెయ్యాలనుకుంటే తెర మీద చేయాలా? అవసరమా నాకు? అవసరమా? కాదుగా. అలాగే నువ్వు ఖాళీ ఉన్నప్పుడు ఏదో సినిమా వచ్చింది ఒప్పేసుకోవడం చేయడం అలా జరిగింది కదా. నాకు నిజంగా సబ్జెక్ట్ నచ్చే, అంటే దాంట్లో ఫార్మాట్ ఒక మెసేజ్ ఇంకోటి ఉంది కాబట్టి. అందులో ఇందులో ఉంది అన్న, ఇప్పుడు ఒక రాజుగారి గది అనే సినిమా ఇప్పుడున్న ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రస్తుతం అన్న దాంట్లో దీనికి దానికి కంపేర్ చేసి, రాజుగారి గదిలో ఒక మెసేజ్ ఉంది. నా క్యారెక్టర్ ద్వారా, డాక్టర్ క్యారెక్టర్ ద్వారా సమాజానికి ఉపయోగపడేవి. అంటే మీరు కళ్ళు కానివ్వండి, ఇంకో దాని గురించి ఎవరు మాట్లాడట్లే. నేత్రదానం, ఆర్గన్ డొనేషన్ గురించి చాలా అద్భుతమైన మెసేజ్ ఉంది, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఎంతసేపు ఏం మాట్లాడుతున్నావు? రాజుగారి గది హిలేరియస్ హిట్, సూపర్ కామెడీ, నవ్వించారు, భయపెట్టారు. దీని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఉంది అందులో, కానీ అది ఓకే, అదొక ఎలిమెంట్. అలాగే ఇప్పుడు ప్లీజ్ నాకు పెళ్ళైందిలో ఒక అమ్మాయి అప్పుడెప్పుడో ఎవడో చేసిన ఏదో పనికి ఆ అమ్మాయి జీవితం ఎలా నాశనం అవుతుంది, ఒకవేళ ఆ సిచ్యువేషన్కి ఇలా రియాక్ట్ అయితే ఒప్పుకుంటే అమ్మాయి జీవితం ఏమవుతుంది, ఒప్పుకోకపోతే ఏమవుతుంది, ఇలా కాకుండా రెండు కాకుండా ఇంకొక ప్యాటర్న్ ఏముంటుంది, ఇది అందులో ఉండే ఎలిమెంట్. కానీ జనాలు ఏం తీసుకుంటున్నారు? నెగటివ్ థింగ్స్ అంతే. ఇది ఇలాంటి సీన్స్ చూసినప్పుడు సుమ గారు ఏంటి ఆమె రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడదు, ఎవరికైనా ఉంటుంది కదా డెఫినెట్గా, లేకపోతే ఇంకా లవ్ లేనట్టు. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ యాక్టింగ్. ఓకే, నిజంగా జరిగిపోతుంది అనుకుంటే కష్టం కదా. అలా అంటే నేను చేసిన ఫిల్మ్ బై అరవింద్లో దయ్యం ఎఫెక్ట్, నిజంగా దయ్యాలు వచ్చేలే. యాక్టింగ్ కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు కాబట్టి చూడడానికి ఇష్టపడరు, చూడదు కూడా. ఓకే, నేను కొన్నిసార్లు కావాల్సిన అంటే తెలియాలి, రేపు పొద్దున ఎవరో ఒకళ్ళు ఎక్కడి నుంచి ఏంటి మీ ఆయన ఏంటి ఇలాంటివన్నీ వస్తుంటాయి, అందుకని అన్నా కానీ చూడదు. ఇదేంటి నేను చెప్తుంది ఒకటి, ఆయన ఎంతసేపు గెటప్ అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో అంటాడు, ఇంకోటి ఎక్కడికో. నేను ఈ కథలో చెప్తుంటే ఆయన ఇక్కడి నుంచి దూకరా బాబు అంటే, లేదు అక్కడి నుంచి దూకుతానంటాడు ఏంటంటారు, అంతే కదా. సో నాకు కావాల్సిన పరిధిలో నాకు చెయ్యాలి కదా, అంతకుమించి ఇప్పుడు నేను ఏదైనా చెప్తే వద్దండి అంటారు. ఏం చెప్తాను?